hello everyone. This is Shravanti. Welcome to my YouTube channel. ఈ రోజు మనం వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్ తో ఒక డ్రింక్, ఒక హెయిర్ ప్యాక్ అండ్ ఒక ఫేస్ ప్యాక్ తెలుసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏంటండి? అవిసె గింజలు. ఆల్మోస్ట్ ఆల్ నా వీడియోస్ లో ఎప్పటికీ ఈ వర్డ్ యూజ్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏంటో. డైలీ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్ కి చాలా మంచిదని చెప్తూ ఉంటాను. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అండి. నేను గ్లూటెన్ ఫ్రీ థైరాయిడ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పాను కదా, వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా మంచిది. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకా హై క్వాంటిటీస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రెగ్యులర్గా తినడం వల్ల లేకపోతే ప్యాక్స్ అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ కూడా లభిస్తుంది. అండ్ ఈవెన్ ఫైట్స్ విత్ క్యాన్సర్. సో చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. కానీ రెగ్యులర్గా తీసుకోవాలండి. కానీ ఎలా తినాలో తెలియని వాళ్ళకి కూడా నేను చెప్పాను. మనం ఏమైనా సలాడ్స్ తింటే దాని మీద స్ప్రింకిల్ చేసుకోమని, లేకపోతే దోశ వేసుకునేటప్పుడు దాని మీద స్ప్రింకిల్ చేసుకోమని. అలా వీలు కాని వాళ్ళు కూడా నేను ఈరోజు చెప్పే జ్యూస్ తీసుకుంటే కూడా చాలా మంచిది. ముందుగా జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. అయితే నేను మొన్న ఫ్రిడ్జ్ టూర్లో కూడా చూపించానండి. మనం ఎప్పుడే కానీ ఈ సీడ్స్ వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోమని. నేను ఒకసారి లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. మీరు కూడా అంతే అండి. వీటిని రోస్ట్ చేసి మనం స్టోర్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది వస్తుంది మనం జ్యూస్ తాగేటప్పుడు. అయితే సేమ్ ఆ రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ అవిసె గింజలు ఉంటాయి కదా, మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ చేయండి. అది కొద్దిగా పౌడర్ ఫామ్ అయిన తర్వాత ఒక 3 వాల్నట్స్, 2 డేట్స్ ఎందుకంటే కొద్దిగా స్వీట్నెస్ కోసం. ఈ వాల్నట్స్, డేట్స్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఈవెన్ మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ లేకపోతే కాజు, ఇలా మీకు నచ్చింది. ఇవి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఫేవరెట్ ఫ్రూట్ అండి మీకు అవైలబుల్లో ఉన్నది, దానిమ్మకాయ, యాపిల్, బనానా, పపాయ ఏదైనా సరే అవి యాడ్ చేసుకొని లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ లాగా చేసేసుకోవడమే. సో ఇప్పుడు మనం యాపిల్, దానిమ్మకాయ యాడ్ చేస్తేనేమో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా జ్యూస్ లాగా అవుతుందండి. అదే మనం బనానా, పపాయ ఇది యాడ్ చేస్తేనేమో కొద్దిగా చిక్కగా వస్తుంది, స్మూతీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈవెన్ మీకు కావాలంటే లో ఫ్యాట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అదే టోన్డ్ మిల్క్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 2 or 3 మీకు వీలున్నప్పుడైనా చేసుకొని తాగండి. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలానో చూద్దాం. మీ జుట్టు బాగా ఊడిపోతుంది, కొద్దిగా రఫ్ అవుతుంది, అన్హెల్దీగా ఉంది చూడడానికి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్యాక్ వాడొచ్చండి. ఇవే అవిసె గింజల్ని ఒక బౌల్లో 1 టీ స్పూన్ తీసుకోండి. తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయండి. పోసి స్టవ్ మీద పెట్టండి. పెడితే మనకి ఇలా బుడగలు లాగా వస్తుంది, మొత్తం ఇట్లా మరుగుతుంది. అలా మరిగిన తర్వాత హార్డ్లీ మనకు ఒక 10 to 15 minutes టైం తీసుకుంటుందండి. ఆ తర్వాత ఆఫ్ చేయండి స్టవ్ని. ఇది చల్లారిన తర్వాత మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదండి, చాలా పల్చటి క్లాత్ తీసుకొని ఒడగట్టండి. ఒడగట్టితే మనకి జెల్ లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ జెల్తో మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జెల్ 1 బౌల్ తీసుకుంటే 1/2 బౌల్ ఆనియన్ జ్యూస్ తీసుకోవాలండి. ఏం లేదండి, జస్ట్ ఆనియన్స్ని కట్ చేసుకొని మిక్సీ పట్టండి. తర్వాత దాన్ని సేమ్ నేను చెప్పినట్టే వడగట్టండి. కాటన్ క్లాత్లో మనకి జ్యూస్ అనేది వస్తుంది. ఆనియన్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అప్లై చేసుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ ఊడకుండా కాపాడుతుంది. సో ఇప్పుడు 1 బౌల్ జెల్ తీసుకుంటే 1/2 బౌల్ ఈ ఆనియన్ జ్యూస్ తీసుకోండి. 1/2లో పావంతు కోకోనట్ ఆయిల్, నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా లేకపోతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అవైలబుల్ అయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ప్యాక్ లాగా అప్లై చేసుకోండి హెయిర్కి. ఒక 30 minutes తర్వాత ఏదో విధంగా షాంపూ చేసుకోండి. కానీ ఇది అప్లై చేసిన 30 minutes మాత్రం ఏదైనా పాలిథిన్ కవర్ లేకపోతే మీ దగ్గర హెడ్ క్యాప్ ఏదైనా ఉంటే మాత్రం కవర్ చేసుకోండి. కొంతమందికి హెయిర్ రఫ్గా ఉండి ఆయిల్ అప్లై చేయకుండా ప్యాక్ చేసుకోవాలి అంటే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా నో ప్రాబ్లం అండి. ముందు రోజు ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే నేను చెప్పినట్టుగా జెల్ ప్లస్ ఆనియన్ జ్యూస్ 2 కలిపి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫేస్ ప్యాక్. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన జెల్లే అండి. ఇది 2 టేబుల్ స్పూన్స్ జెల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్. ఇది ఫ్రెష్గా మనమే ప్రిపేర్ చేసుకోవాలండి. సేమ్ ఆనియన్ జ్యూస్ లాగానే పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో పట్టేసుకోండి. తర్వాత కాటన్ క్లాత్లో వడగట్టేస్తే మనకి ఫ్రెష్ జ్యూస్ అనేది వస్తుంది. ఈ ఫ్రెష్ జ్యూస్లో ఫుల్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో మన ఫేస్కి న్యాచురల్ గ్లో అనేది ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వైటమిన్ ఈ క్యాప్సూల్ ఏ మెడికల్ షాప్లో అయినా మనకి అవైలబుల్ అవుతుందండి. ఒక్కటి తీసుకోండి సరిపోతుంది. ఏమవుతుందంటే వైటమిన్ ఈ
మన ఫేస్ మీద ఏమైనా షేడ్స్ అంటే స్కార్స్ బ్లెమిషెస్ ఏమైనా ఉంటే ఫేడ్ చేస్తుంది అండ్ స్కిన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. సో ఈ 3 కలిపి పేస్ట్ లాగా చేయండి, చేసి ఫేస్కి అప్లై చేసుకోండి. నైట్ పడుకునే ముందు ఫేస్ మీద అప్లై చేసి మసాజ్ చేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోండి. సో ఊరికే ప్రిపేర్ చేసుకోవాలి అంటే కూడా మనకి టైం ఉండదు కదండి. మీరు ఒక్కటేసారి జెల్ ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే 7 days ఉంటుంది. అదే ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి 1 month వరకు వస్తుందండి. పెట్టుకునే ముందు 1 hour ముందు బయట పెట్టేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఫేస్ ప్యాక్ కూడా మీరు ఒక గ్లాస్ బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకోండి. రెగ్యులర్గా 7 days వాడండి, తప్పకుండా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అలాంగ్ విత్ దిస్ ఏం చేయాలండి, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి and sufficient water tagali. You are beautiful, you look more beautiful. Signing off, Smiley Sravi. Always keep smiling.